మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇదే రకమైనటువంటి సహకారం శ్రీనివాస్ వర్మ జిల్లా మనవర్మ అంటే మనవర్మ అన్న మాదిరిగా భీమవరం పాత్రికేయులు నాతో ఉన్నారు. నేను పని ఒత్తిడిలో ఉన్నా ఏమున్నా కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి విజయం భవిష్యత్తులో ఉండే అవకాశం తక్కువ ఉండేటువంటి అంత విజయం నాకు ఇవ్వడం జరిగింది. రాజకీయాలు పారిశ్రామికవేత్తల సొంతం కాదు. కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడితేనే మాత్రమే రాజకీయం చేయొచ్చు అనుకునేటువంటి విషయం వాస్తవం కాదు. పారిశ్రామికవేత్తల నుంచి ఒక సాధారణ స్థాయి కార్యకర్తకు టికెట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో అనేక మంది సామాన్య కార్యకర్తలని ప్రజాప్రతినిధులుగా చేసే విధంగా నేను పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. డబ్బులు నడుస్తాయి అనేటువంటి విషయం నుంచి డబ్బు కొంతవరకే కానీ మన యొక్క క్యారెక్టర్ కానీ పార్టీల యొక్క కృషి కానీ కార్యకర్తల యొక్క కృషి కానీ ఉంటే సామాన్యుడు కూడా రాజకీయాలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి పార్లమెంటు రాష్ట్రానికి నర్సాపురం పార్లమెంట్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సమస్యల మీద నాకు అవగాహన, ఖచ్చితంగా వాటి పరిష్కారం కోసం కేంద్రంలో నాకు ఉన్నటువంటి పరిచయాలతో తప్పనిసరిగా సాయశక్తుల శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి, అదేవిధంగా జిల్లాలో దాదాపు అన్ని అసెంబ్లీల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సభలు జరిగాయి. వారిద్దరూ అనేక సమావేశాల్లో సభల్లో శ్రీనివాస్ వర్మ గారు 34 సంవత్సరాలుగా ఒకే పార్టీలో పనిచేస్తున్నారు. అదే చక్కటి ఉదాహరణ వారి నిబద్ధతకు కానీ కమిట్మెంట్కి కానీ సిన్సియారిటీకి కానీ. కాబట్టి వారిని గెలిపించాలని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా నా గెలుపులో వారిద్దరూ కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనే చెప్పారు స్వయంగా, ఢిల్లీ పెద్దతో చాలాసార్లు తిట్లు తిన్నాను, మందలింపులు భరించాను అని. అయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా ఈ కూటమి ఏర్పడడంలో ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదే ఎన్నికల్లో కూడా 3 పార్టీల కార్యకర్తలు కలిసి అయితే జనసేన పార్టీ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా పనిచేసిన